ఉంటే మీ ప్రక్క వారిని ఒకసారి పలకరించండి. ఈ న్యూ ఇయర్లో 3వ వారం ఒకసారి పలకరించండి. నవ్వుతూ పలకరించండి. మనసులో ఏమీ లేకుండా పెట్టుకోకుండా పలకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరినొకరు పలకరించుకోవడానికి మనం ఇక్కడికి వచ్చేది, ఒకరినొకరు పలకరించుకోవడం, సంతోషంగా ఉండడానికి, జీవితాలు మార్చుకోవడానికి. హల్లెలూయా. దయచేసి ముందుకు రండి. కుర్చీలు ముందు ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి, రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి సర్దుకుని కూర్చోండి. మీ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయండి, లేక సైలెంట్లో పెట్టుకోండి. చాలా ఎమర్జెన్సీ అయితే కానీ ఫోన్ మాత్రము మాట్లాడుతూ, అలాగే అటు ఇటు బయటికి లోపలికి తిరగొద్దు. ఎవరు కూడా ఎమర్జెన్సీ అయితే వెళ్ళండి. టాయిలెట్స్ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. నూతనంగా వచ్చే వరకు తెలియకపోవచ్చు. ఎమర్జెన్సీ అయితే వెళ్ళండి, ఎమర్జెన్సీ కాకపోతే వెళ్ళొద్దు. దయచేసి పిల్లరా, ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీరు అలిసిపోయి ఒకవేళ కన్నులో మూతలు పడే పరిస్థితి ఉంటే వెంటనే వెళ్ళి కళ్ళు కడుక్కొని రావాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి ముందు పల్లవి విచారణ పాడుకుని దేవుని మహింపరుస్తాం. సమీపింపరాని తేజస్సులో నీవు వసించు వాడవి అని పాట పాడుతూ దేవుని మహింపరుస్తాం. వచ్చినట్లయితే నాతో పాటు కలిసి పాడండి, రానట్లయితే నేర్చుకోండి. మరొకసారి మీకు సమయం దొరికినప్పుడు పాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మ్యాక్సిమం లోపలే కూర్చోండి అందరు కూడా. ఒకవేళ ఇక్కడ ఫీల్ అయితేనే బయట కూర్చోవాలి. సమీపింపరాని తేజస్సులో నీవు వసించు వాడవయ్యా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపదరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపదరమా. యేసయ్యా, నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా, నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపదరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపదరమా. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం పిల్లరా. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూసి నా స్థితి మార్చినది, నన్నే స్థితిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూసి నా స్థితి మార్చినది, నన్నే గతిగా చేసినది. సులువకు విలువను ఒసగినది, సులువకు విలువను ఒసగినది. యేసయ్యా, నీ ప్రేమంతో బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా, నీ ప్రేమంతో బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు,
ఈ ప్రేమ వర్ణించగరమా, మా సమీపమునకు దిగి వచ్చినావు, ఈ ప్రేమ వర్ణించగరమా. దయచేస్తాను వచ్చాను పిల్లల. కృప కలిగిన దేవా స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సేవకుడు నిలబడి ఉంటుండగా ప్రభువా, మీ ఆత్మతో నన్ను నింపండి. మాకు సంఘానికి కావలసిన విషయాలను తెలియపరచండి. మాతో మీరు మాట్లాడండి. సంఘాన్ని హెచ్చరించండి, బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి. నిరుత్సాహం తీసివేయండి, అవిశ్వాసము తీసివేయండి, నిరాశను తీసివేయండి, నీరసమును తీసివేయండి, భయమును తీసివేయండి. సహాయము చేయమని యేసు నామం నుండి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ శబ్దం చేయాలి. హల్లెలూయా. నోరు తెరిచి బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా మనం చెప్తా ఉన్నప్పుడు సంతోషించగలుగుతాం పిల్లరా. మన స్వరము మనం బ్రతికినంత కాలంలో ఎక్కువగా మాట్లాడింది ఏదైనా ఉన్నదంటే దేవుణ్ణి స్తుతించే విషయాలు మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వేల సార్లు మన జీవితంలో చెప్పుకుంటూ పోతూ ఉండాలి. దేవుని స్తోత్రాలు హల్లెలూయా అని చెప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ప్రియులరా దేవుని సన్నిధిలో ఆనందించేవారు ఉండాలి. దయచేసి వెనక చైర్స్ వేయండి. కొద్దిగా ఎవరైనా ఒక్కరు వెళ్ళి కొన్ని చైర్స్ వేయండి, వెనక వచ్చేవారు కూర్చుంటారు. హల్లెలూయా. పోయిన వారం నేను చెప్పిన వాక్యాన్ని గుర్తు చేయండి ప్రియులరా దయచేసి. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడుకుడి. అంటే దీపము ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. పిల్లరా వాక్య భాగంలోకి వెళ్దాం. గమనించండి, వాక్య భాగంలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ప్రభు మహాకృపను బట్టి ప్రియులరా చాలామంది గ్రామాలకు వెళ్ళారు. అయితే వెళ్ళి క్షేమంగా వచ్చారు. రావడానికి దేవుడు సహాయం చేశాడు. గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ మధ్యలో ఫ్రైడే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ జరిగింది. మీకు నేను చెప్పినట్టుగా ప్రియులరా లాస్ట్ మినిట్లో అది కన్ఫర్మ్ చేసి మరొకసారి ఆ మీటింగ్ జరుపుకోవడం దేవుడు మహా కృప చూపించారు. ప్రియులరా నా జీవితంలో 50 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. 50 సంవత్సరాలు దేవుని కృపలో దేవుని భద్రపరిచారు. ప్రియులరా ఈ 50 సంవత్సరాల జీవితంలో ఎన్నో పరిస్థితులను చూశాను, ఎన్నో ఆటుపోట్లను చూశాను. అయితే పరిచర్లో నేను ఎక్కువ ఆనందిస్తూ వస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇక్కట్లు ఉన్నాయి, ఎన్నో కృంగదీసిన పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి ఈ 50 ఇయర్స్లో. అయితే నాకు తెలిసి ఎక్కువగా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ప్రభు యందు ఆనందించడానికి, ప్రభు పని చేయడానికి మేము ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి మీరు అందరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఇంకా అనేక సంవత్సరాలు విరివిగా బలమైన పరిచయం చేయాలి. ఇప్పటివరకు పరిచయం చేసిన చాలా తక్కువ. ఈ సంవత్సరంలో ఎక్కువ పరిచయం చేయాలని దయచేసి మా కోసం ప్రార్థన చేయాలని దేవుని పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియులరా మా తల్లిగారి కోసం కూడా ప్రార్థన చేయండి. అయితే కొద్దిగా ఏజ్ని బట్టి లేక వీక్నెస్ని బట్టి మధ్య మధ్యలో అప్పుడప్పుడు వీక్ అవుతూ ఉన్నారు. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉన్నాయి, పెద్ద సమస్యలు లేకపోయినా కూడా. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుని పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము చదవండి. రోమీలకు రాసిన పత్రిక. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ప్రియులరా ఈ 2026 సంవత్సరంలో నీ ఆసక్తి దేని విషయంలో ఉంది? నీ ఆసక్తి ఏ రీతిగా ఉంది? ఏ స్థాయిలో ఉంది?
దేవుని వాక్యం విషయంలో, దేవుని సన్నిధి విషయంలో, ఆత్మానుసారమైన జీవితము కాపాడుకునే విషయంలో, దేవుని ఆత్మను పొందుకునే విషయంలో, సంఘముతో సహవాసం చేసే విషయంలో, ప్రతి విషయంలో ఈ 2026 సంవత్సరం, నూతన సంవత్సరంలో నీ ఆసక్తి పొజిషన్ ఎలా ఉంది, నీ స్టేటస్ ఎలా ఉంది, ఆసక్తి విషయంలో ఏ రీతిగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ప్రియులరా, రోమాలో ఉన్న విశ్వాసులను హెచ్చరిస్తూ ఉన్నాడు. రోమాలో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నాడు. రోమాలో ఉన్న విశ్వాసులు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, అయ్యా ఆసక్తి విషయంలో మీరు మాంద్యము కలిగిన వారిగా ఉండడానికి వీల్లేదు. దేవుని ఎడల ఆసక్తిని కలిగి ఉండాలి. దేవుని కొరకు పరిగెట్టేవాడిగా ఉండాలి. దేవుని కొరకు నిద్రాహారాలు మానేసేవారిగా మీరు ఉండాలి. హల్లెలూయా. దేవుని కొరకు నీ విలువైన డబ్బును ఖర్చు పెట్టేవారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని కొరకు 10 మందిని దేవుని సంఘానికి తీసుకురావడానికి వారికి ఛార్జీలు పెట్టుకోవాల్సిన అవసరం నీ పైన ఉంది. వారికి కొన్నిసార్లు ఏదైనా లేకపోతే వారికి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. దేవుని సన్నిధి కొరకు నీకున్న ఆస్తిని దేవుని సన్నిధి కొరకు కేటాయించాల్సిన అవసరం ఉంది. నీకున్న సమయాన్ని దేవుని కొరకు కేటాయించాల్సిన అవసరం ఉంది. కొన్ని రాత్రుల్లో పడుకోకుండా సంఘము కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం నీ పైన ఉందని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోకపోయినా కూడా సంఘము కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు ఏంటంటే, దేవుని సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవునికి తెలుసు, నీ విషయాలన్నీ దేవుని తెలుసు. ప్రియులారా, గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. హల్లెలూయా. నువ్వు చెప్పకుండా నీ కోసం ఎరిగిన దేవుడు, తల్లి గర్భములో రూపింపబడక ముందే నిన్ను ఎరిగిన దేవుడు, పిండమై ఉండగానే నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను ఎరిగిన దేవుడు ప్రియులరా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరంలో నువ్వు దేవుని సన్నిధి కొరకు గొప్ప ఆసక్తిని కలిగి ఉండాలి. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి బహు ఆసక్తిని కలిగి దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి. ప్రత్యేకమైన కుటుంబంగా నువ్వు జీవించాలి. ప్రత్యేకమైన వాడిగా నువ్వు ఉండాలి. నీ తలంపులు ఒక విచిత్రమైన వాటిగా ఉండాలి. హల్లెలూయా. నీ తలంపులు పరలోక రాజ్యము చేర్చే విధంగా ఉంటూ ఉండాలి. హల్లెలూయా. ఒక్కొక్క తలంపు కొన్ని 100 కోట్ల కంటే విలువైనదిగా ఉండాలి నీ తలంపులు. హల్లెలూయా. నీ మాట, నీ ఉద్దేశము, నీ తలంపులు, నీ ప్రవర్తన ప్రతిదీ కూడా ప్రియులరా డైమండ్స్ కంటే విలువైనదిగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విషయంలో మాంద్యము కలిగి ఉన్నా కూడా ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండడానికి వీల్లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండడి. హల్లెలూయా. సంఘములో సమస్యలు వస్తాయి, కుటుంబంలో సమస్యలు వస్తాయి. మన జీవితంలో ప్రతి సమస్యను ఎదుర్కొని ముందుకు సాగిపోవడమే ప్రియుల విశ్వాసుల జీవితం. హల్లెలూయా. సంఘం అనగా నీకు సమస్య ఉన్నప్పుడు దాన్ని ఛేదించి ముందుకు వెళ్ళడమే ఆశ్చర్యకరం. ప్రియులరా, విశ్వాసి నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు నిలబడి తట్టుకుని ముందుకు సాగే కృపను దేవుడు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని కృప మనకు తోడుగా ఉంటూ ఉన్నది. ఎదుటి వారిని తట్టుకుని కృప దేవునికి ఇచ్చాడు. ఎదుటి వాడిని తిడుతున్నప్పుడు తట్టుకుని నిలబడి కృప దేవునికి ఇచ్చాడు. అనవసరంగా వీరు నిన్ను లేనిపోని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి కృప దేవుడు ఇచ్చాడంటే నువ్వు నిలబడి కృప దేవునికి ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు జీతము సరిగా వచ్చినా రాకపోయినా అడ్జస్ట్ అయిన కుటుంబాన్ని నడిపించుకునే కృప దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. నీ భర్త జీతము తీసుకొచ్చి నీకు ఇవ్వకపోయినా కూడా నీ కుటుంబాన్ని నీ చేతుల మీద ముందుకు నడిపించి కృప దేవుడికి ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని కష్టాలు, ఎన్ని అనారోగ్యాలు ఉన్నా కూడా దేవుడు నిలబెట్టి నడిపించడానికి ఆయన కృపనికి తోడుగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. ఆయన కృప లేకపోతే ప్రియులరా మనం ఏమైపోతాం? ఆయన కృప లేకపోతే, ఆయన తోడుగా లేకపోతే ఈ లోకంలో మనం జీవించలేము. ఆయన కృప మనకు కావాలంటే దేవుని ఆత్మను పొందుకునే విషయంలో బహు ఆసక్తిని మనం కలిగి ఉంటూ ఉండాలి. దేవా నాతో మాట్లాడండి, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి, నేను మోకరించాలి, దేవుని స్వరం వినాలి, దేవుని స్వరం వినాలి. ఈ ఆసక్తి 2026 సంవత్సరం నుండి రావాలి. హల్లెలూయా.
హల్లెలూయా. మందిరానికి వస్తూ ఉన్నావు, వెళ్తున్నావు, ఏదో చేస్తున్నావు, ఇస్తున్నావు, ఏదో అన్ని విషయాలు బాగానే ఉన్నాయి, కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడా? తప్పక మాట్లాడే దేవుడు ప్రియులారా. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన కదిలించే దేవుడు, ఆయన పరిస్థితులు తారుమారు చేసే దేవుడు, నీకున్న ప్రతి సమస్య నుంచి విడుదల కలుగజేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏది మంచో బహుగా ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేసి కృపను కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో ఎక్కువగా మోకాళ్ళుని ప్రార్థన చేసే ఆసక్తులకు నువ్వు వెళ్ళాలి. ఎక్కువగా మోకరించి ప్రార్థన చేయాలి. నీకు చదువు రాదు, కొన్నిసార్లు చదువు అవసరం లేదు ప్రార్థన చేయడానికి. చదువు అవసరం లేదు ప్రియులరా. చదువు లేకుండా ఎంతోమంది నాకు తెలిసిన వారు సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చదువుకునే వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు, సంఘాలను నడిపిస్తూ ఉన్నారు ప్రియులరా. సంఘంలో పెద్దలుగా ఉంటూ ఉన్నారు, సంఘాలను లీడ్ చేస్తూ ఉన్నారు, కొన్ని మీటింగ్స్ పెడుతూ ఉన్నారు, సంఘంలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు వారు. అయితే వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఆసక్తి విషయంలో గొప్ప ప్రార్థనను కలిగి ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా దేవుడు అనేక విషయాలను తెలియపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా, దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడుతూ ఉంటావో, నువ్వు చదువుకోపోయినా కూడా దేవుడు చదివించే కృపను దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే వాక్యాలు మేము చెప్తూ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా నీ మైండ్లోకి వెళ్ళి ఫిక్స్ అయిపోయేలాగా దేవుడు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చదువుకోరు, కానీ బైబిల్లో ఉన్న రిఫరెన్సులు చాలా చెప్పగలుగుతారు. ఎందుకంటే నేను చెప్పిన ప్రతిదీ, బోధించబడే ప్రతిదీ, వాక్యం చదువుతున్న ప్రతిదీ కూడా రెఫరెన్స్ చదువుతున్నప్పుడు వెళుతూ ఉంటుంది, అది రికార్డ్ అయిపోతుంది నీ మైండ్లో. హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు నీకు ఇస్తాడు పిల్లలు. హల్లెలూయా. నేను వాక్యం చదువుతున్నాను, నీ దగ్గర బైబిల్ ఉంది, నువ్వు చదవలేవు, కానీ నేను చెప్తూ ఉన్నప్పుడు వెంటనే క్యాచ్ చేస్తావు. ఏంటంటే నువ్వు వాక్యాన్ని పలుకుతూ ఉంటావు దాన్ని. ఎందుకంటే నీ మైండ్లో రికార్డ్ అయిపోయింది అది. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆసక్తి విషయంలో మాంద్యము కలిగిన వారిగా ఉండడానికి వీల్లేదు. ఆసక్తి విషయంలో ప్రియులరా నెగ్లెక్ట్గా ఉండడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కటి పొందుకోవడానికి దేవుడిని పిలుస్తూ ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ దొరకనిది ఏది లేదు ప్రియులరా. దేవుని సన్నిధిలో సమస్తమును దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. ఆయన ఆకాశ వాక్యాలను విప్పి నీకు ఇవ్వగల గొప్ప సమర్థుడై ఉంటున్నాడు. నీ ప్రతి సమస్యకు విడుదల ఇక్కడ దొరుకుతూ ఉంది. ప్రతి దానికి నీకు విడుదల ప్రియులరా. ప్రతి దాని విషయం నీకు ఆన్సర్ ఇక్కడ దొరుకుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సంఘముతో మాట్లాడిన మాటలు. సంఘంలో ఈ సంవత్సరంలో నీ ఆసక్తి దేనిపైన ఉంటూ ఉంది? భూమి కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి. అఫ్ కోర్స్ ఏదో చేయాలి ప్రియులరా. మన జీవితంలో ఏదో ఒక చేయాలనే ఆలోచన మానవుడిగా ఉండడం సహజమే. కానీ ఇవన్నిటికంటే ముందు దేవుని బిడ్డగా ఆసక్తి, దేవుని విషయంలో ఆసక్తిని కలిగి ఉండాలి. ప్రార్థనకు వచ్చే విషయంలో, ప్రార్థించే విషయంలో, వాక్యం చదివే విషయంలో ప్రియులరా, పరిచర్య చేసే విషయంలో, జనులను దేవుని సన్నిధికి నడిపించే విషయంలో, సండే స్కూల్ బిడ్డలను దేవుని సన్నిధికి నడిపించే విషయంలో నాకెందుకు అనే ధోరణి అంటే సంఘంలో బిడ్డలకు పనికిరాదు ప్రియులరా. హల్లెలూయా. సండే స్కూల్ ఇక్కడ సరిగా జరగట్లేదు. దేనికోసం జరగట్లేదు? దేవుడు నాతో, నీతో, అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పనిని పూనుకో అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక పని ఇక్కడ జరగట్లేదంటే ఆ పని జరగడానికి దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటూ ఉన్నాడు. దానికోసం నడుం బిగించుకుని పని చేయాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. నాకెందుకు అనే విషయము, నాకెందుకు అనే ఆలోచనని, ఆశీర్వాదాన్ని దూరం చేస్తూ ఉంది. నాకెందుకు వాళ్ళు చేసుకుంటారులే, నాకెందుకు వాళ్ళు చూసుకుంటారులే, నాకెందుకు వచ్చిన గొడవ, నేను వెళ్ళి కూర్చుని వచ్చేస్తానులే, ఇది నా పని కాదు. పని చేసే వాళ్ళు వేరే ఉన్నారు, ఇది నా పని కాదు. చూసుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, ఇది నా పని కాదు. నేను వచ్చి కూర్చుని వెళ్ళేవాడిని. నేను ఎవరిని విజిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరికి కలపాల్సిన అవసరం లేదు. దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ధోరణి క్రైస్తవులకు మంచిది కాదు పిల్లరా. ఈ ఆలోచన క్రైస్తవులకు మంచిది కాదు. ఒక విశ్వాసి ఎలా ఉండాలంటే కలవడానికి బహు ఆసక్తి కలిగించాలి. హల్లెలూయా. మంచి ఆలోచనతో కలవాలి, శ్రేష్టమైన బుద్ధితో కలవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో అలా ఉండడానికి బహు ఆసక్తి కలిగి ఉండాలి.
నిరీక్షణ గల వారే సంతోషించు, శ్రమయందు ఓర్పు కలిగిన వారే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేని విషయంలో ఆసక్తి ఉండాలంటే శ్రమ వచ్చినప్పుడు నువ్వు నిలబడి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. శ్రమలు వస్తుంది, గాయము చేయవాడు ఆయనే, దాన్ని మాన్పువాడు ఆయన. ప్రియులారా, ఎస్, ఆయన గాయం చేస్తాడు. ఎందుకంటే గాయము చేసినప్పుడు దేవుణ్ణి దగ్గరికంటే మనం వెళ్తాం. కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కనిపెడతాం, కన్నీరు కారుస్తాం, రోధిస్తాం, ఆయన పాదాల మీద పడి అయ్యో ప్రభువా నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి, విడువక దేవుని సన్నిధిలో ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మార్లు మనకి సమస్యలు రావడానికి గల కారణం ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండడానికి, దేవుని దగ్గరికి రావడానికి, దేవుని విడిచి పారిపోకుండా ఉండడానికి. ప్రియులరా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు అంటే ఈ కష్టం వచ్చినప్పుడు నీకు మరలా కష్టం నుంచి విడుదల కలుగజేసి గొప్ప ఆశీర్వాదంలోకి నడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీటిని తుడిచే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. 2026 సంవత్సరంలో ఏ విషయంలో ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటూ ఉన్నావు? ఏ విషయంలో ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటూ ఉన్నావు? తాత్కాలికమైన విషయాల కొరకు కాదండి, శాశ్వతమైన విషయాల కొరకు మనం ఆసక్తి కలిగి ఉండాలి. నిన్ను నన్ను రక్షించింది దేని కొరకు ప్రియులరా? నిన్ను నన్ను రక్షించింది దేని కొరకు అంటే పరలోక రాజ్యము చేరడానికి. హల్లెలూయా. నువ్వు సిద్ధపడాలి, అనేక మందిని సిద్ధపరచాలి. నువ్వు సంఘము అంటే ఏంటంటే నీవు నీతో పాటు కొంతమందిని సిద్ధపరచాలి. నీ అకౌంట్లో కొన్ని ఆత్మలు ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు చూసినా జీరో బ్యాలెన్స్ ఉండడానికి వీలు లేదా? జీరో బ్యాలెన్స్ ఉంటే ఏం రాదంట వాళ్ళకి, ఏముండదు, ఏ స్కోర్ ఉండదు, సివిల్ స్కోర్ ఉండదు. సివిల్ స్కోర్ లేకపోతే ఏమీ రావు. హల్లెలూయా. నీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఎప్పుడు కూడా బ్యాలెన్స్ ఉండాలి. హల్లెలూయా. మ్యాక్సిమం బ్యాలెన్స్ ఉండాలి. మ్యాక్సిమం బ్యాలెన్స్ ఉండాలంటే వాక్యం సెలవిస్తుంది, ఆత్మానుసరమైన మాటలు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ అకౌంట్లో కొన్ని ఆత్మలు ఉండాలి. దేవుడు నేను అడిగినప్పుడు కొంతమందిని రక్షించాను, ఎస్. కొంతమందిని దేవుని సన్నిధికి తీసుకువెళ్ళాను, కొంతమందికి నేను వాక్యాన్ని బోధించాను, కొంతమందికి దేవుని ప్రేమను నేను చూపించాను, కొంతమందికి సహాయం చేశాను ప్రభువా, కొంతమందిని నేను విజిట్ చేశాను, మందిరాన్ని కొంతమందిని రమ్మని వారికి చెప్పాను, వారిని నేను ఫాలోఅప్ చేశాను ప్రభువా. ఈ సమాధానం నీ దగ్గర ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తి విషయంలో ప్రియులరా, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీ బిడ్డల కోసమే కాదు ప్రియులరా, దేవుని సన్నిధి కొరకు బహు ఆసక్తి కలిగి ఉండాలని దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. రోమా సంఘముతో మాట్లాడుతూ అన్నాడు, పరిశుద్ధుల అవసరములో పాలు పొందొచ్చు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండడి. హల్లెలూయా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇయర్. ఈ సంవత్సరంలో చేయాల్సింది ఏంటంటే ఆతిథ్యం ఇస్తున్నావు మంచిదే, ఆతిథ్యం ఇస్తున్నావు మంచిదే, కానీ ఎలా ఇస్తూ ఉన్నాం మనం ఆతిథ్యము? శ్రద్ధగా ఆతిథ్యం. నేను అనుకుంటూ ఉన్నాను ఏంటంటే ఈ రోమా సంఘములో ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు, కానీ పట్టించుకుంటూ ఉన్నారు, కానీ సహాయం చేస్తున్నారు, కానీ సరిగా చేయట్లేదు. దైవజనుడు గమనిస్తూ ఉన్నాడు ఈ విషయాల్ని. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు చూస్తూ ఉన్నాడు, సంఘంలో దైవజనుడు గమనిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మదేవుడు కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే ఈ లేఖన రోమా సంఘానికి రాయడానికి గల కారణం ఏంటంటే శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వండి, మీరు శ్రద్ధగా పని చేయండి, మీరు శ్రద్ధగా ఆలకించండి, టైంకి రండి, సరిగా కూర్చోండి, సరిగా ఆలకించండి, మంచి వస్త్రాలు ధరించండి. ఈ రీతిగా చెప్పడానికి గల కారణం ఏంటి? పరిశుద్ధాత్మదేవుడు అయా మీరు లేఖను రాస్తూ పౌలు గారు అంటూ ఉన్నాడు, మీరు మంచి వస్త్రాలను ధరించండి. హల్లెలూయా. మీ వస్త్రాల ద్వారా దేవుణ్ణి మహింపరచండి. హల్లెలూయా. మీరు వస్త్రాలు, మంచి వస్త్రాలు ధరించండి, దేవునికి మహిమకరంగా ఉండే వస్త్రాలు మనం ధరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో నా చిన్నప్పుడు చూస్తే ఏదైనా ప్యాంట్ చిరిగిపోయిందంటే ప్యాంట్ పనికిరాదు. ఇంకా నాకు తెలిసి మరి ప్యాంట్ చిరిగిపోతే ప్యాంట్ పక్కన పాడేయడము, లేకపోతే మరలా కుట్టించుకుని ఆ చిరిగిపోయింది కనిపించకుండా పేద పరిస్థితులు వేసుకోవడం అలాంటి జరిగేవి. ప్రియులర్ ఇప్పుడు చింపేసి సగం చింపి సగం దాంట్లో ఎన్ని హోల్స్ ఉన్నాయో అర్థం అవ్వట్లేదు, ఎన్ని రంధ్రాలు అక్కడ కనిపిస్తున్నాయో అర్థం కావట్లేదు. హల్లెలూయా. నేను అంటూ ఉన్నాను ఏంటంటే సాతానుడు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకువెళ్తూ ఉన్నాడు. చిరిగిపోయిన దానికి ఒక్క రూపాయి కూడా ఎవడు కూడా అండి. అసలు
ఇప్పుడు 10 రంధ్రాలు ఉంటే ఇంకా ఎక్కువ, 1000 రూపాయలు ఎన్ని రంధ్రాలు ఉంటే అన్ని వేలు ఎక్కువ అంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, గమనించండి. దేవుని బిడ్డలు ఇక్కడ ఏం చేస్తూ ఉండండి, చాలా శ్రద్ధ కలిగి ఉండాలంట. దేవుని బిడ్డలు చక్కగా విషయాలు అర్థం చేసుకుంటూ ఉండాలి. దేవుని బిడ్డలు ఏది తినకూడదు, ఏది ధరించకూడదు. హల్లెలూయా. నా ఇష్టం అంటే సంఘములో కుదరదు. హల్లెలూయా. నా ఇష్టం అంటే సంఘములో కుదరదు. ఆ ఇష్టం బయట, కానీ దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో అలా ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. భక్తులు మాట్లాడుతూ, ఇది దేవుని మందిరమే కానీ ఇది మరొకటి కాదు, ఇది పరిశుద్ధ స్థలం. ఇది హల్లెలూయా. ది చర్చ్ ఈజ్ ద చర్చ్. ఇది చిన్న స్థలమా, పెద్ద స్థలమా, అంటే ఇది చిన్న మందిరమా, పెద్ద మందిరమా? నో, వీ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్. ద చర్చ్ ఈజ్ ద చర్చ్. చర్చ్ ఈజ్ ద కాంగ్రిగేషన్. చర్చ్ అనగా విశ్వాసుల సమూహం. చర్చ్ అంటే దేవుని పిల్లలు ఉండే స్థలం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ విషయాలు ఉన్నట్టుగా మనం బోధించేవారు ఏంటో ఉండాలి. Few people like this, few people don't like this when we are preaching the true things. ఎప్పుడైతే ఉన్న విషయాలు, యథార్థ విషయాలను మనం బోధిస్తామో కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అర్థం అవచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, కొంతమందికి ఇష్టం అవ్వచ్చు. బట్ వీ డోంట్ బోదర్. హల్లెలూయా, హల్లెలూయా. దానికోసం మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రియులారా. హల్లెలూయా. దేవుని బిడ్డలు మనం నేర్పిస్తూ ఉండాలి ఏంటంటే, ఇలా ఉండకూడదంతే, ఇలా చేయకూడదంతే. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి, చాలా ఒబీడియంట్గా రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు నేను చెప్పినట్టు గుర్తు పిల్లరా, కొరియా దేశానికి పాస్టర్ యేసన్న గారు వెళ్ళారు. కొరియా దేశానికి వెళ్ళినప్పుడు ఆయన వాక్యం చెప్పడానికి పిలిచారు. కొరియా దేశంలో ఆయన కూర్చోబెట్టారు, పిలిచారు ఆయన్ని. ఆ స్టేజ్ మీద కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టేసరికి పాటలు అది అనౌన్స్మెంట్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ మధ్యలో ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే, చర్చ్ లోపలికి రావాలి. వస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూర్చుని ఉన్నారు. ఆయన సగానికి వంగిపోయి, గూనోడు వల్లే కిందకి వంగిపోయి స్లోగా వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చున్నాడంట. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా కూర్చున్నాడు. అయితే తర్వాత అతని దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. నేను యేసన్న గారు అడుగుతూ ఉన్నారంట, అతను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? అతను వచ్చేటప్పుడు గూనోడు ఏంట్రా, అతను ఏంటి గూనోడు వచ్చేటప్పుడు ఒంగోని వచ్చాడు కదా అని మాట్లాడుతూ ఉన్నారంట. ప్రియులారా చూడండి, తర్వాత అనౌన్స్మెంట్ చేసినప్పుడు అతన్ని స్టేజ్ మీదకి తీసుకొస్తూ ఉన్నారు. స్టేజ్ మీద తీసుకొస్తూ ఉంటే, ఎందుకు గూనోడు మళ్ళీ పైకి తీసుకొస్తున్నారండి అనుకున్నాడంట. ఆ ఏరియా, ఆ దేశంలో, ఆ ప్రాంతానికి పెద్ద కమిషనర్గా ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద అధికారి, ఆ ప్రాంతానికి అంతటికీ అధికారి. ఆ వ్యక్తి అలా నడవడానికి గల కారణం ఏంటంటే, దేవుని మందిరం ఇది, దేవుని మందిరము. దేవుని మందిరంలో అడుగుపెట్టి నెమ్మదిగా గూనోడు మళ్ళీ అంటే వంగిపోయి వచ్చి ఎవరికి డిస్టర్బ్ కాకుండా సైలెంట్గా కూర్చున్నాడంట. హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే మనం ఏంటంటే, దేవుని సన్నిధి అంటే వాల్యూ అనేది ఏదో తెలిసి ఉండాలి. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పడితే అలా రావడానికి వీల్లేదు, ఎలా పడితే అలా కూర్చోడానికి వీల్లేదు, ఎలా పడితే అలా మాట్లాడడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో ప్రక్కన కూర్చున్నప్పుడు కేవలం నువ్వు వాక్యం వింటూ ఉండాలి. నీ ప్రక్క వాళ్ళతో ఒక్క మాట కన్నా మాట్లాడడానికి వీల్లేదు. హల్లెలూయా. మాట్లాడమని నీకు సమయం ఇచ్చినప్పుడు మాట్లాడాలి. పలకరించమన్నప్పుడు పలకరించాలి. అంతేగాని నీకు ఏ మాత్రం కూడా ఇక్కడ మాట్లాడే అర్హత లేదు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము బోధిస్తున్నప్పుడు దేవుని మాటకు విలువ ఇవ్వాలి మనం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాటను చెప్తూ ఉన్నప్పుడు, ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఒక మీటింగ్లో ఉన్నాడు, ఒక ప్రధానమంత్రి, సీఎం ఎవరో ఉన్నారు అనుకుందాం. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు పక్కవాడితో మాట్లాడుకుంటూ చూడు. అవసరమైతే కొన్నిసార్లు మాట్లాడి మైక్ కూడా వాళ్ళ మీద విసిరేస్తారు. హల్లెలూయా. ఎవరు? వీళ్ళు ఒక ప్రధానమంత్రిగా ఉన్నవాళ్ళు. ఇక్కడ మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కేవలము మనిషి ఇక్కడ నిలబడి ఉన్నాడు పిల్లరా, మాట్లాడేది దేవుడు. హల్లెలూయా. బీ వెరీ కేర్ఫుల్. నీ ఆసక్తి విషయంలో చాలా జాగ్రత్తను కలిగి ఉండాలి.
ఆతిథ్యం ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తలు కలిగి ఉండాలి. కొంతమంది పిలుస్తారు, వెళ్ళిపోతాడు. భోజనానికి రమ్మని పిలిచాడు ఒక ఆయన. భోజనానికి రండి బ్రదర్, పాస్టర్ గారు భోజనానికి రండి. వెళ్ళేసరికి వెళ్ళాడు, ఎక్కడికో పోయాడు. మీరు చేసి వెళ్ళిపోండి అన్నాడు. మీరు చేసి వెళ్ళిపోండి. శ్రద్ధగా ఆతిథ్యము ఇయుడే. హల్లెలూయా. బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ హ్యావ్ ఏ టైం. నీకున్న సమయంలో, నీకు ఎప్పుడైతే సమయం దొరుకుతుందో ఆ సమయంలో నువ్వు కేటాయించుకోండి. తొందర వద్దు, కంగారు వద్దు, ఇమీడియట్గా చేయాల్సిన అవసరము లేదు. సమయాన్ని బట్టి మీరు చేయండి. ఆ సమయం వచ్చినప్పుడు శ్రద్ధ తీసుకోండి, కూర్చోండి, చేయండి, వడ్డించండి. వారు వెళ్ళే వరకు వారి దగ్గర కూర్చొని మాట్లాడండి. హల్లెలూయా. ఎంతో శ్రద్ధ కలిగి నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. నీకు ఒకలాగా వారికి ఒకలాగా నువ్వు చేయడానికి వీల్లేదు. నువ్వు చేసుకుంటే చేసుకో, లేకపోతే లేదు. సరిగా వారికి నువ్వు చేయాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. నువ్వు తింటే తిను, లేకపోతే లేదు. సరైనది వారిని పిలిచినప్పుడు మంచి దాన్ని వడ్డించాల్సిన అవసరము నీ పైన ఉంది. హల్లెలూయా. ఎందుకంటే రోమా సంఘములో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు దైవజనుడు పరిశుద్ధాత్మతో ప్రేరేపణ కలిగి మాట్లాడుతూ ఉన్నాడు. శ్రద్ధగా ఆతిథ్యమిస్తూ ఉండండి. మీరు చేస్తున్నారు కానీ కొన్ని పొరపాట్లు నాకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఇస్తున్నారు కానీ ఆతిథ్యము సరిగా ఆతిథ్యాన్ని మీరు ఇవ్వట్లేదు. మీరు చేస్తున్నారు, ఎంతో విలువ పెట్టి మీ సమయాన్ని వెచ్చిస్తున్నారు కానీ పూర్తిగా కేటాయించలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా. మీరు మాట్లాడుతున్నారు కానీ మాట్లాడగలిగినట్టుగా మాట్లాడట్లేదు. మీరు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడట్లేదు. హల్లెలూయా. సంఘము ప్రతి విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది ప్రియులారా. సంతోషించు వారితో సంతోషించుడు, ఏడ్చు వారితో ఏడుపుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద చర్చ్. సంఘములో మనస్సు కలిసి ఉండాలి. సంఘాల్లో ఈ దినాల్లో చూసినట్లయితే ప్రియులరా, అందరూ ఏక మనస్సు లేకుండా ఉంటూ ఉంది. ఇది సరైనది కాదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘాన్ని హెచ్చరించడానికి గల కారణం ఏంటంటే, అందరూ కలిసిమెలిసి ఉండండి, అందరూ కలిసిమెలిసి పోవాలంట, ఒక కుటుంబంగా ఉండాలి, అందరూ మనసు ఏకమై ఉండాలి. హల్లెలూయా. భేదములు రావడానికి వీలు లేదు. సంతోషంగా ఉండాలి. దేవుని సన్నిధిలో కలిసినప్పుడు ఏ మాత్రం గొప్ప సంతోషం ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. హల్లెలూయా. అందరినీ కలవాలి, అందరినీ పలకరించాలి, అందరినీ నవ్వుతూ వారిని ఫేస్ చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందరినీ విజిట్ చేయాలి. మంచిగా, మంచితనంతో, ప్రేమపూర్వకంగా దేవుని ఆత్మ కలిగి వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అనేక విషయాలు నేర్చుకోవాలి ప్రియులారా, అనేక విషయాలు నేర్చుకోవాలి. కేర్లెస్గా ఉండద్దు. హల్లెలూయా. ఏకవచనము మాట్లాడద్దు. విశ్వాసులతో ఏకవచనం మాట్లాడద్దు. మీరు అని మాట్లాడాలి. హల్లెలూయా. నువ్వు అని మాట్లాడడానికి వీల్లేదు. ఎస్, ఈ మాట జాగ్రత్తగా వినండి. నువ్వు కేర్లెస్గా అంటే ఏకవచనము వాడడానికి. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, ఇఫ్ యు ఆర్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలైతే, దేవుని బిడ్డలము ప్రతి ఒక్కరము మీరు అని పిలవాలి. హల్లెలూయా. నేను బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా అడగడానికి వచ్చినప్పుడు, హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు పిల్లరా అసాధారణంగా అడుక్కునే వాళ్ళు అంటారు. అయితే ఐ డోంట్ యూజ్ దట్ వర్డ్. హల్లెలూయా. వారు సహాయం కోసం వస్తున్నారు, మీరు అని అంటాను, మీరు తీసుకోండి అని అంటూ ఉంటాము. హల్లెలూయా. బికాస్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని బిడ్డలం ప్రియులరా. నీవు తిన్నవా? నో. మీరు భోజనము చేశారా అని అడగాలి. బాగున్నావా? నో. బాగున్నావా అనే పదము నువ్వు రక్షించబడక ముందు వాడే పదం ఇది. నువ్వు దేవుని బిడ్డగా ఉండక ముందు, అవ్వక ముందు వాడే పదము. బాగున్నావా? తిన్నావా? వెళ్ళరా, కూర్చోండి. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది ప్రియులారా. మీరు కూర్చోండి. వారికి మంచి ఆతిథ్యం ఇవ్వాలి, మంచి సీట్ ఇవ్వాలి. వారికి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. When I observe few things in the church, అంటే పౌలు గారు ఇక్కడ రాసినట్టుగా కొన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఏకవచనం అన్నది పరిశుద్ధాత్మ దేవునికి ఏ మాత్రం కూడా నచ్చలేదు. కేర్లెస్గా ఉండే పదము పరిశుద్ధాత్మ దేవునికి ఏ మాత్రం కూడా నచ్చలేదు. యూ హ్యావ్ టు రిపెంట్ టుడే. హల్లెలూయా. నువ్వు ఈరోజు పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది. నా ప్రియ సోదరి సోదరుడా, నా ప్రియ సంగమా, ఈ విషయంలో మారాల్సిన అవసరం ఉంది.
ఒకసారి క్రాస్ చెక్ చేసుకు వెళ్ళి, నేను ఎలా మాట్లాడుతూ ఉన్నాను, ఇతరులతో ఎలా మాట్లాడుతూ ఉన్నాను, ఇక్కడికి వచ్చే విశ్వాసులతో ఎలా మాట్లాడుతూ ఉన్నాను, నా దగ్గర పనివారితో నేను ఎలా మాట్లాడుతూ ఉన్నాను, నా తోటి సహోదరులతో ఎలా మాట్లాడుతున్నా, నా సంబంధులతో, అందుగా నా బంధువులతో నేను ఎలా మాట్లాడుతూ ఉన్నాను, నా భార్యతో నేను ఎలా మాట్లాడుతూ ఉన్నాను, హల్లెలూయా, నా భర్తతో నేను ఎలా మాట్లాడుతూ ఉన్నాను, హల్లెలూయా, సేవకులతో నేను ఎలా మాట్లాడుతూ ఉన్నాను. సంఘము గౌరవము కలిగి ఉండాలి. సంఘము గౌరవం కలిగి ఉండాలి. బహువచనంతో మాట్లాడాలి. చాలా శ్రద్ధ కలిగి మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి నేర్పిస్తూ ఉన్నాడు. యు హ్యావ్ టు లిసన్ కేర్ఫుల్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వస్తున్నావో, ఎందుకు వస్తున్నావు అంటే ఈ విషయాన్ని నువ్వు నేర్చుకుంటే బాగుపడతావు. హల్లెలూయా. ఇక్కడ నేర్చుకుంటే నీ జీతం అక్కడ పెరుగుతూ ఉంది. ఇక్కడ నేర్చుకుంటే అక్కడ ప్రమోషన్ నీకు దేవుడు ఇస్తూ ఉంటాడు. ఇక్కడ నేర్చుకుంటే మంచి భవిష్యత్తు నీకు ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఏకవచనం కాస్త బహువచనం అయితే నీ జీతం పెరుగుతుంది తప్పనిసరిగా అక్కడ. హల్లెలూయా. కొంపదీసి ఇక్కడ మాట్లాడినట్టు అక్కడ మాట్లాడేవంటే జీతం కోసేస్తారు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే కొన్నిసార్లు ఉన్న ఉద్యోగం కూడా పోతుంది. కమిషనర్నో లేకపోతే నీకు ఇచ్చిన ఉద్యోగం ఇచ్చిన వాడిని తిన్నావా అన్నావు అనుకో, వెళ్ళి తిన్నావా, బాగున్నావా, నమస్కారం అన్నావు అనుకో, ఏమంటే మర్యాద లేదని తీసేసి వేరే వాడిని పెట్టు. నో నో నో, వీ హ్యావ్ టు లెర్న్ ద థింగ్స్ ఇన్ చర్చ్. హల్లెలూయా. ప్రియులారా, దయచేసి గమనించండి. చర్చ్ అనగా నేర్చుకోవడానికి, ప్రతిదీ నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. ఇది తప్పు చేయకూడదు, ఇది ఒప్పు చేయాలి. ఇది సరిగా లేదు, నా మాట సరిగా లేదు, నా ప్రవర్తన సరిగా లేదు, నేను మార్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు ఇక్కడ ఎలా ఉన్నారు, బయట ఎలా ఉన్నారు, ప్రతి విషయాన్ని గమనించాలి. హల్లెలూయా. నిన్ను బట్టి దేవుని నామానికి అపకీర్తి రావడానికి వీల్లేదు. నీ ప్రవర్తన ద్వారా కానీ, నీ మాట ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ ఉద్దేశాల ద్వారా, నీకున్న స్నేహితుల ద్వారా, నీకున్న అలవాట్ల ద్వారా, నీకున్న వస్త్రాధారణ ద్వారా, నీకున్న మేకప్ ద్వారా దేవుని నామము అవమానపరచబడడానికి వీల్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకడు అంటాడు కదా, బాబు అది సరిగా చూసుకోరా బాబు అని నేను అన్నాను ఒక మాటలో. అంటే పాస్టర్ గారు, మా కల్చర్ ఇదండి, మా కల్చర్ ఇది. సండే అవుతుంది, సండే తర్వాత వాడు టీషర్ట్, ఈమె టీషర్టే, వాడు నిక్కరు, ఈమె నిక్కరే. హల్లెలూయా. హల్లెలూయా. జస్ట్ దే ఆర్ సేయింగ్ ద బిలీవర్స్. వాళ్ళు అంటున్నారు ఏంటంటే, వాళ్ళు మేము బిలీవర్స్ అనుకుంటున్నారు, కానీ ఇది కరెక్ట్ కాదు ప్రియులరా. దేవుడు ఎందుకు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, నీ ప్రవర్తన సూటిగా మారాల్సిన అవసరం ఉంది. మీరు ఇక్కడ విన్న వాక్యాన్ని ఇతరులకు చెప్పండి, వారు రాని వాళ్ళకి ఈ వాక్యాన్ని బోధించండి ప్రియులరా. హల్లెలూయా. నిన్ను రక్షించింది పూర్తిగా దేవుడు నిన్ను మార్చడానికి, నీలో మార్పును చూడడానికి. గొంగల పురుగుగా ఉంటే ఎవడు రాడని, ఎవడు పట్టించుకోడని భయపడతారని ప్రియులరా, ఎవరు కూడా ఏమి శ్రద్ధ తీసుకోరని గొంగల పురుగును కాస్త బటర్ఫ్లైగా మార్చిన దేవుడు. హల్లెలూయా. సీతాకోక చిలుకగా మార్చిన దేవుడు. సీతాకోక చిలుకగా మార్చబడిన తర్వాత ఆ చెట్టు మీద ఉంటే కూడా దగ్గరికి వెళ్ళి పట్టుకోవాలనిపిస్తుంది మనకి, దగ్గరికి వెళ్ళి చూడాలనిపిస్తుంది మనకి. హల్లెలూయా. నిన్న ఆ రీతికి మార్చిన దేవుడు. మరలా నేను గొంగల పురుగుగానే ఉంటానంటే దట్స్ యువర్ విష్, అది నీ ఇష్టము ప్రియులు. హల్లెలూయా. బీ రెస్పెక్ట్ ఇన్ ది చర్చ్. ఒక చర్చ్ విశ్వాసులు ఎలా ఉండాలో రెస్పెక్ట్ని, గౌరవాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి ప్రియులు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా జాగ్రత్త. ఇరువైపులా అందరూ మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. పొరపాటు చేయడానికి వీల్లేదు ప్రియులరా. తుంచి మాట్లాడడానికి వీల్లేదు, చులకనగా మాట్లాడడానికి వీల్లేదు, ఏదో తక్కువ స్థాయిగా మాట్లాడడానికి వీల్లేదు. నీకు ఉందని వారికి లేదని, వారికి ఉందని నీకు లేదని ఈ భేదములు రావడానికి వీల్లేదు. ఒక గొప్ప ఉద్యోగం నీదని, అఫ్ కోర్స్ నీకు పెద్ద ఉద్యోగం అయి ఉండొచ్చు, కలెక్టర్ అయి ఉండొచ్చు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కలెక్టర్ అయినా కూడా మారు మనసు పొంది దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పాను కదా మీకు, కలెక్టర్లు కూడా ప్రియులరా, కలెక్టర్లు కూడా ఏం చేస్తారంటే, ధనధన వచ్చి కిందకు వచ్చి ఎవరైనా చిన్నపిల్లలు ఏదైనా అక్కడ చెత్త పాడేసిన పరిగెట్టుకుంటూ వచ్చి చెత్త తీసి బయట తీసుకువెళ్ళి, ఎవరు? కలెక్టర్. హల్లెలూయా.
హల్లెలూయా. ఎందుకంటే నేను కలెక్టర్ని కదా అని అనుకోరు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న చర్చ్లో అలా ఉంటుంది, అక్కడ పద్ధతి అలా ఉంటుంది. ఒక కమిషనర్ బాత్రూమ్లు కడగడానికి 1 year నుంచి వెయిట్ చేస్తాడు. ఆ పోస్ట్ నాకు ఇవ్వండి అయ్యారు, పాస్టర్ గారు ప్లీజ్ అండి ఆ ఉద్యోగం నాకు ఇవ్వండి. ఏం పెట్టుకుంటారంటే బయోడేటా ఇచ్చి ఆ ఉద్యోగం కోసం అర్జీ పెట్టుకుంటారు ముందే వారు. నెక్స్ట్ ఇయర్ ఏదైనా ఖాళీ ఉంటే నాకు ఇవ్వండి పాస్టర్ గారు. ఏం ఖాళీ కావాలి వాళ్ళకి? బోధించడానికి కాదు. హల్లెలూయా. అంటే ఇంకా ఉన్నతమైనవి కాదు, ఆ వర్క్స్ అని చేపించి ఆ బిల్డింగ్ కట్టడానికి నాకు నేను సూపర్వైజర్గా ఉంటాను. అది నో. ఒక కమిషనర్ అంటూ ఉన్నాడు ఏంటంటే ఆ టాయిలెట్స్ క్లీన్ చేసి ఉద్యోగం నాకు ఇప్పించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ టెంట్లు వేసే పని నాకు ఇప్పించండి. ఆ ప్లేట్లు అందించే పని నాకు ఇప్పించండి. ఆ సాంబార్ సర్వ్ చేస్తానండి నేను, లేకపోతే పడిపోయినవన్నీ నేను క్లీన్ చేస్తానండి. ఐపీఎస్ ఆఫీసర్, ఎస్పీ, కొన్ని వేల మంది పనిచేసి పోలీస్ ఆఫీసర్ వచ్చి ఏం చేస్తూ ఉంటాడంటే ఆ పడిపోయిన సాంబార్ని తుడుస్తూ ఉంటాడు ఆ చర్చిలో. హల్లెలూయా. యూ షుడ్ లైక్ దిస్. చర్చ్ అనగా మాదిరిని కలిగి ఉండడం ప్రియులారా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు దీవించబడతావు అంటే బహుగా తగ్గించబడినప్పుడు అంతగా మారిపోవాలి ప్రియులారా. హల్లెలూయా. అందుకే భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే చూడండి, శ్రద్ధగా చదువు. ఏడ్చువారితో ఏడుడి, ఒకరితో ఒకరు మనస్సు కలిసి, హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఉంచాలంట. హల్లెలూయా. హెచ్చు వాటి యందు కాదండి, తగ్గు వాటి యందు. చిన్న చిన్న పనులు, ఇది క్లీన్ చేస్తానండి, డస్ట్ నేను దులుపుతానండి, నీళ్లు పడతానండి, ఇవి కడుగుతానండి. దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్నప్పుడు కదా నీ బిడ్డలను దేవుడు దీవించేది. హల్లెలూయా. నీ బిడ్డలకు మంచి సంబంధం వచ్చేది, నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు దేవుడు ఇచ్చేది. హల్లెలూయా. నీ ఎడల గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరొకసారి రోమా సంఘంతో మాట్లాడిన దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఆసక్తి విషయము బీ వెరీ కేర్ఫుల్. ఈ సంవత్సరంలో నీ ఆసక్తి ఒక డిఫరెంట్ స్థాయిలో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. సాటర్డే దీని కొరకు నువ్వు ఆలోచిస్తూ ఉండాలి. శనివారం నుంచి ఒక మంచి ప్లాన్ కలిగి ఉండాలి దేవుని మందిరం కొరకు. నిన్నే అన్ని నీ బ్యాగ్ అంతా సిద్ధపరచుకుని ఉండాలి. నీ బ్యాగ్ అంతా సిద్ధం చేసుకుని నీ బైబిల్ అన్ని అందులో పెట్టుకుని రెడీగా ఉండాలి. నీ పెన్, నోట్స్, బైబిల్ అన్ని కూడా, నీ వాటర్ బాటిల్ ఏదైనా ఏది తెచ్చుకుంటావో అన్ని కూడా సిద్ధంగా నీ బ్యాగ్తో రెడీగా ఉండాలి. హల్లెలూయా. బై వన్ గుడ్ బ్యాగ్ ఇన్ దిస్ ఇయర్. హల్లెలూయా. ప్రతి ఒక్క విశ్వాసి ఒక మంచి బ్యాగ్ని మీరు కొనుక్కోండి ఈ సంవత్సరం. దేవుని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మోసుకు రావడానికి మంచి బ్యాగ్ని మీరు కొనుక్కోండి. హల్లెలూయా. హల్లెలూయా. మంచి పరిశుద్ధ గ్రంథాన్ని కొనుక్కోండి, దానికి ఒక మంచి కవర్ కొనుక్కోండి, మంచి నోట్స్ని తీసుకోండి, మంచి వస్త్రాలు కొనుక్కోండి దేవుని సన్నిధి కొరకు. హల్లెలూయా. ఒకవేళ లేదు, అది వేరే సంగతి. గాడ్ విల్ ప్రొవైడ్. నువ్వు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు ప్రతి దానిని నీకు అందిస్తూ ఉంటాడు. నీకేది కావాలో దేవుడు తెలుసు. యోహాను సువార్త 12:20 చదవండి. ఇక్కడ ఒక తెగ ఉన్నారు, వారు ఎటువంటి దాంట్లో ఆసక్తి కలిగి ఉన్నారు. యోహాను సువార్త 12:20. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంద్రియతో చెప్పాను. హల్లెలూయా. ప్రియులారా చూడండి, ఇక్కడ వచ్చిన తెగ గ్రీకు దేశం నుంచి వచ్చిన ప్రజలు ఉంటూ ఉన్నారు. గ్రీకు దేశం నుంచి వచ్చిన ప్రజలు దేనికోసం వస్తున్నారు? వీరి ఆసక్తి దేని కొరకు ఉందంటే, మేము ప్రభువును ఆరాధించడానికి వచ్చాం. హల్లెలూయా. నేను ప్రభువును చూడడానికి వచ్చామండి. ఇక్కడ ఎంతో మంది ప్రజలు వారి పనులు ఉంటూ ఉన్నారు, కానీ ఈ తెగ ఒక ప్రత్యేకమైన అలవాటును కలిగి ఉంటూ ఉంది. నేను అనుకుంటున్నాను చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు, వెళ్ళి ఆ కాళ్ళు చేతులు కడుక్కొని ఆ వాటర్ తీసుకుని లేకపోతే భోజనం చేసి తర్వాత నెమ్మదిగా వెళ్ళి పలకరించవచ్చు.
సరాసరి ఎక్కడికి వచ్చేస్తున్నారంటే దైవజనుడి దగ్గరికి వచ్చేసారు. హల్లెలూయా. వారు ఏం చేస్తున్నారంటే వారి ఉద్దేశం వేరు, వారి తలంపు వేరు. వెళ్తూ ఉండగా ఆకలి దేవుని తర్వాత చూద్దాం, కానీ ముందు వెళ్ళి మేము దేవుణ్ణి చూడాలి, యేసును చూడాలి, ఆయన దర్శించుకోవాలి, ఆయన పూజించాలి, ఆయన మేము ఆరాధించడానికి వచ్చాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో పనులు ఉన్నాయి ప్రియులారా వారికి. గ్రీకులు అంటే ప్రియులారా డైమండ్ బిజినెస్ చేసేవారు. వారందరూ కూడా పెద్ద పెద్ద వ్యాపారం చేసేవారు. ఆ వ్యాపారం వదిలిపెట్టి పండుగకు వచ్చారు. కానీ పండుగలో వారు ఆనందించడానికి, వారందరితో పాటు ఏదో చేయడానికి రాలేదు ప్రియులరా, ఏదో అక్కడ భుజించడానికి రాలేదు వారు. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి అక్కడ విందు ఉంది, విందులో ప్రతి ఒక్కరు పాల్గొవచ్చు. మొదట ప్రయారిటీ దేనికి ఇస్తున్నారంటే ప్రభువును చూడడానికి. హల్లెలూయా. మేము ప్రభువును చూడడానికి వచ్చాము. నీ ఆసక్తి ఏంటి ఈ సంవత్సరము? దేని విషయంలో ఎక్కువగా నువ్వు ఆసక్తి కలిగి ఉంటూ ఉన్నావు? తాత్కాలికమైన విషయాలు ఇన్ని సంవత్సరాలు ఆసక్తిని కలిగి ఉన్న ఉపయోగం లేదు ప్రియులరా. హల్లెలూయా. కొంతమందికి తినడానికి పడుకోవడానికి కూడా టైం ఉండదండి. ఎక్కడయ్య గారు అంటారు, ఎక్కడ ప్రొద్దున పోతే రాత్రి వస్తే అసలు పడుకోవడానికి కూడా, కొన్నిసార్లు స్నానం చేయకుండా కూడా పడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అంత అలసిపోతూ ఉంటారు వారు. వాట్ ఈస్ ద యూస్? దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత శ్రమ పడుతూ ఉన్నావు, ప్రొద్దున్న ఎప్పుడు వెళ్తున్నావో తెలియదు, ఎప్పుడు ఇంటికి వస్తున్నావో తెలియదు, ఎంత కష్టపడుతున్నావో తెలియదు. ప్రియులరా, ఏదైనా సుఖముందా? ఏదైనా ఆనందం ఉందా? ఏదో కొద్దిగా వచ్చి వాడితో ఆనందిస్తున్నావు, కానీ పరలోక రాజ్యాన్ని మిస్ చేసుకుంటూ ఉన్నావు, దాన్ని వదులుకుంటూ ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గ్రీకులు వచ్చారేంటంటే అవసరమైన దాన్ని పట్టుకోవడానికి వచ్చారు. హల్లెలూయా. అవసరమైన దాన్ని కలిగి ఉండడానికి వచ్చారు. దేవుణ్ణి చూడడం చాలా ముఖ్యము. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆరాధించడానికి. అయ్యా మేము ప్రభువును చూడడానికి వచ్చాం, యేసును చూడగోరుచున్నాం. నువ్వెవరిని చూడగోరుచున్నావు ఈరోజు? హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ప్రియులరా ఎవరన్నా ఏంటంటే కొంతమంది ఏం చేసి వచ్చారో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇట్స్ నాట్ ఎ గార్డెన్. హల్లెలూయా. దేవుని సన్నిధి ఇది. హల్లెలూయా. ఇది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ప్రభువును చూడడానికి, ప్రభువును ఆరాధించడానికి ఎవరైనా రాకపోని నీవు దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. యెహోషువ చెప్పినట్టుగా, ఓ నేను దేవుని సన్నిధిలో ఉంటాను అంతే. ఒక గొప్ప నిశ్చయత నువ్వు కలిగి ఉండాలి. దేవునితోనే సూటిగా మాట్లాడుతున్న ప్రియ సోదరి సోదరుడా, ఈ సంవత్సరంలో గొప్పగా నువ్వు దీవించబడతావు. తప్పనిసరిగా దేవుని మాట వింటే. వాహనాలు నీకు దేవుడు ఇస్తాడు, ఇల్లును దేవుడు ఇస్తాడు, స్థలాలు దేవుడు మీకు ఇస్తాడు ప్రియులరా, బిడ్డలను దేవుడు మీకు ఇస్తాడు. మీకున్న రోగం పోతుంది, మీకున్న సమస్యల నుంచి విడుదల కలుగుతుంది. అయితే నా రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. హల్లెలూయా. నా పని మొదట మీరు చేయండి. నా దగ్గరికి రండి మొదటిగా, నా దగ్గర కూర్చోండి మీరు మొదటిగా. భూమిని దున్నండి ముందు, అప్పుడు ఆ ఫలాలు వస్తాయి. హల్లెలూయా. అప్పుడు పంట పండుతుంది. భూమి దున్నకుండా పండదని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో భూమిని దున్నాల్సిన అవసరం నీ పైన ఉంటూ ఉన్నది. నీ హృదయాన్ని బాగా దున్నాల్సిన అవసరం ఉంది. వాక్యం విత్తుతూ ఉన్నప్పుడు, విత్తనం పడుతూ ఉన్నప్పుడు అది మొలకెత్తి చెట్టుగా మహావృక్షముగా ఈ ఫలాలు ఇచ్చి నువ్వు సమృద్ధిగా ఆ ఫలాలు తినే అనుభవాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదట నీ హృదయాన్ని భూమిని దున్నాలి ప్రియులు. బాగా ప్రిపేర్ యువర్ సెల్ఫ్. కమ్ టు చర్చ్ ఎర్లీ. సమయానికి దేవుని సన్నిధికి రండి, సమయానికి రండి, కూర్చోండి. సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగము చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులరా, వీరికి ఎంత ఐక్యత ఉందంటే ఈ ట్రావెలింగ్లో గ్రీకులు ఈ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇన్ని మైళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారంటే వారి తపనంతా ఒకటే, దేవుని దగ్గరికి వెళ్ళాలి, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళాలి. మధ్యలో ఏమాత్రం కూడా వాగ్వాదం పెట్టుకోవట్లేదు, ఏమాత్రం టెన్షన్స్ పెట్టుకోవట్లేదు ఒకరికొకరు. ఎందుకంటే గొడవలు పెట్టుకోవట్లేదు వారు. హల్లెలూయా. ఎందుకంటే నలుగురు ప్రయాణం వెళ్తున్నప్పుడు ఏదో ఒక మాట వస్తూ ఉంటుంది. బీ వెరీ కేర్ఫుల్. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు. మన జీవితాల్లో సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే ఏదో ఒక కుంపడ తీసుకొచ్చి పెడతానే ఉంటాడు వాడు. హల్లెలూయా. ఏదో ఒక సమస్య తీసుకొస్తూ ఉంటాడు. సమాధానంగా ప్రశాంతంగా ఉన్న జీవితాల్లోకి ఏదో ఒకటి తీసుకొచ్చి గొడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక ఫారినర్, ఒక మిషనరీ నాతో అంటారు కదా, సన్ వీ హ్యావ్ టు స్టాప్ అవర్ మౌత్.
సీల్ చేసేయాలండి. కొన్నిసార్లు మన మౌత్ని సీల్ చేసేయాలి, టేప్ వేసేయాలండి. నో అంటే ఇట్లా మాట్లాడద్దు, సైలెంట్, ఇట్లా ప్యాక్ చేసేయాలి. మనం మాట్లాడేది కొన్నిసార్లు. హల్లెలూయా. శ్రద్ధగా వినండి. కొన్నిసార్లు అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మనం ప్యాక్ చేసేయాలండి. దానికి ఏమాత్రం తెరవద్దు, లాక్ చేయాలి మన నోటిని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనకున్న అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని, మనకున్న విశ్వాసాన్ని, ఆత్మీయతను పాడు చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే వారు ఒక మాట మాట్లాడి మన నాలుగు మాట్లాడేటట్టు హై బీపీ వచ్చేసేలా చేస్తాడు దేవుడు. వాడు చేస్తూ ఉంటాడు సాతాను ఉద్దేశం ఏంటంటే ఒక్క మాట రెచ్చగొడతాడు వాడు. అంతే. ఇంకా ఒక్క మాట అంటే చాలు, 4 మాటలు అనే వరకు ఆ ఏదోడు దులిపే వరకు మనం వదిలిపెట్టనే. ఎందుకంటే ఆ పరిస్థితి తీసుకొస్తాడు సాతాను. అలాంటప్పుడు బయటకు వెళ్ళిపోవడం బెటర్, మాట్లాడకుండా ఉండడం బెటర్, టేప్ వేసుకోవడం బెటర్, చెవిటి వాడి వలె ఉండడము బెటర్. ఇది నాకు చెవుడు వచ్చింది అనుకోవడం బెటర్. ఇక హల్లెలూయా. కొన్నిసార్లు నేను ఏం చేస్తూ ఉంటానంటే, వెన్ ఐ డోంట్ లైక్ సమ్ మ్యూజిక్స్, లేకపోతే ఏదైనా సౌండ్ వినిపించకూడదు అనుకున్నప్పుడు నేను గట్టిగా దూది పెట్టుకుంటాను లోపల, ఏమాత్రం నాకు వినిపించకుండా. హల్లెలూయా. ఆ దూది పెట్టుకుంటాను, ఏదైనా జరగని తర్వాత నేను తీస్తాను. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే కొన్నిసార్లు ఆ విధంగా నువ్వు ప్రవర్తించాల్సిన అవసరం ఉంది నీ పైన. ఈ సంవత్సరంలో ఏ విషయంలో ఆసక్తిని కలిగి ఉంటా ఉన్నావు? దేవుని ప్రసన్నతను పొందుకోవడానికి, దేవుని ఆత్మను పొందుకోవడానికి, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే ఏం జరుగుతుందంటే ప్రియులరా, అతని చేతిలో, అతను ఆత్మ చేత నింపబడినప్పుడు అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్టుగా అతను దానిని చీల్చినని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఈ సంవత్సరంలో పెళ్లి చేస్తావు. డబ్బులు లేవు, పెళ్ళి అవుతుంది. డబ్బులు లేవు, ఇల్లు కడతావు. డబ్బులు లేవు, పొలం కొంటావు. డబ్బులు లేవు, సమస్య నుంచి బయటికి వస్తావు. డబ్బులు లేవు, ఆ ఉద్యోగంలో చేరుతావు. హల్లెలూయా. డబ్బులు లేవు కానీ నువ్వు వాహనం కొంటావు అంతే. హల్లెలూయా. డబ్బులు లేవు కానీ సమాధానం దేవుడు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడినప్పుడు. సంసోను జీవితంలో జరిగిన పిల్లలు, అతను ఆత్మతో నింపబడినప్పుడు ఒక్కడు మేక పిల్లను చీల్చినట్టు దాన్ని చీల్చి బయట వాడేసాడంట అంతే. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు నువ్వేది మాట్లాడాలో అది దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అవసరమైన మాటలు నువ్వు మాట్లాడతావు, అవసరం లేని మాటలు మాట్లాడవు పిల్లలు. హల్లెలూయా. నీలో మార్పు రావాలి. వెన్ యూఆర్ కమింగ్ టు చర్చ్, ప్రసంగి 5:1 అంటాడు, నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా మీరు అన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. దేని విషయంలో మనం పరిశీలించుకుంటూ ఉండాలి పిల్లరా. హల్లెలూయా. ఏదైనా నేను తప్పు మాట్లాడుతూ ఉన్నానా? ఏదైనా తప్పుగా ఆలోచిస్తున్నానా? ఎవరినైనా బాధ పెడుతున్నానా? నేను మాట్లాడేటప్పుడు ఏదైనా అంటే మాట్లాడిన కూడా మాట్లాడుతూ ఉన్నానా? బీ వెరీ కేర్ఫుల్. నీ తల్లితో, నీ తండ్రితో, నీ భర్తతో, నీ భార్యతో, హల్లెలూయా, నీ భార్యతో మాట్లాడేటప్పుడు. ఫిల్మ్ నగర్లో ఒక సోదరు ఉంది. ఏంటంటే ఆ రోడ్డు మీద ఆమెని ఇష్టం వచ్చినట్టుగా ఆమెను కొడతా ఉంటాడు ఒక ఆయన. చర్చ్ పక్కనే మళ్ళా టైంకి చర్చ్కి వస్తాడు, ఇద్దరు వెళ్తారు. టైట్ నెక్ టీషర్ట్ వేసుకుంటాడు, ఇట్లా బాడీ బిల్డర్లా కూర్చుంటాడు. ఏదన్నా ఒక మాట అంటే ఆమెను అక్కడే కొడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఒకవేళ ఆమె ఏమన్నా తిరిగి ఒక మాట అంటే అంతమందిలో భర్త పరువు. బీ వెరీ కేర్ఫుల్. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలను గౌరవించండి. వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మన పనిని మనం చేయాలి, మన భార్యలు మనం ప్రేమించాలి, మీ భర్తలు మీరు గౌరవించాలి చాలా జాగ్రత్తగా. భార్యను గౌరవించి కొన్నిసార్లు, ఎందుకంటే కట్టుకున్న భార్యను గౌరవించలేరు కానీ అందరినీ అబ్బా ఎంత చక్కగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటాం. బయట కట్టుకున్న భార్యను మనము గౌరవించలేము. అడిగి మేడం గారు ఎవరిని అక్కడికి వెళ్ళి చిన్న స్లిప్ తీసుకెళ్ళాను, బ్యాంకులో మన డబ్బులు మనం వేసుకో మేడం గారు అంటూ ఉంటాం. భార్యని ఇష్టం వచ్చినట్టుగా, ఇట్స్ నాట్ కరెక్ట్. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే భార్య భర్తని ఇష్టం వచ్చినట్టుగా కూడా మాట్లాడడానికి వీల్లేదు. రోడ్డు మీద ఇట్రా ఏమంటది, ఇట్రా అండ
లేకపోతే ఇష్టానుసరిగా మాట్లాడడం, ఏకవచనం నీ భర్తను మాట్లాడడం వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు చాలా చనువు ఏంటంటే, ఎందుకు ఈ కల్చర్ ఎలా మారిపోయిందంటే, యావండి కాస్త యారా దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు యావండి అనేవాళ్ళు, నా చిన్నప్పుడు యావండి అని పిలిచేవాడు, యారా అంటున్నారు ఇప్పుడు. లేకపోతే పేరు పెట్టి అంట, కల్చర్ అంట, పేరు పెట్టి పిలవడం. నో నో. దైవజనుడిగా మీతో మాట్లాడుతూ ఉన్నాను ఏంటంటే, చెప్తూ ఉన్నాను, నీ భర్తను గౌరవించండి. హల్లెలూయా. పేరు పెట్టి పిలవడానికి వీల్లేదు. పేరు పెట్టి ఏంటంటే, పేరు పెట్టి ఎక్కడ పిలుస్తారు? ఎవడో మండల ఆఫీసులో పేరు పెట్టి పిలిచినట్టుగా, కోర్టులో పేరు పెట్టి పిలిచినట్టుగా నో. చాలా జాగ్రత్తగా పిలవండి. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన సంబోధనతో నీ భర్త మాట్లాడండి. భార్యను ఆ రీతిగా మాట్లాడండి, కించపరిచి మాట్లాడదు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న పిల్లలు చివరిగా రెవల్యూషన్ 2:4 చదవండి. ప్రకటన 2:4 వచ్చిన అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లా చేసిన మారు మనసు పొందితేనే సరి. లేని ఎడలా నేను ఎదుకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేత్తును. హల్లెలూయా. దేవుడిని హెచ్చరిస్తూ ఉన్నాడు సంఘాన్ని మరొకసారి. ఏమంటాడు? అయినను, వచ్చావు, ఉన్నావు, అయినను, ఇస్తున్నావు, అయినను, పాడుతున్నావు, చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు, అయినను దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అయినను మొదట ఉన్నట్లుగా నువ్వు ఇప్పుడు ఉండట్లేదు. మొదట బిహేవియర్ ఉన్నట్టుగా ఇప్పుడు ఉండట్లేదు. మొదట నీ ఆలోచన ఉన్నట్టుగా నీ ఆలోచనలో మార్పులు వచ్చాయి. ఇప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నట్టు పిల్లలు. హల్లెలూయా. మొదట ఉన్న రీతిగా నువ్వు లేవు ఇప్పుడు. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా, మొదట చక్కగా ఒక సోదరుని నేను చూస్తే కుటుంబం ఎంత చక్కగా ఉండేదో. మొదట ఎంత చక్కగా ఉందంటే ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదండి. ఎంత 6 ఇంచులో 7 ఇంచులో శాండిల్స్ ఎవరో మొత్తం మీ పాపం ఇచ్చారు, కొనుక్కుందో ఏదో జరిగింది. 7 ఇంచులు. ఇంతకుముందు ఫ్లాట్గా ఉన్న చక్కగా నడుస్తూ వెళ్తుంటే అరే ఎంత ముచ్చటగా ఉంది ఫ్యామిలీ అనుకునేవాడిని నేను. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ దట్ ఫ్యామిలీస్. హల్లెలూయా. సంఘంలో ఇలా ఉండకూడదని చెప్తూ ఉన్నాను. అది వచ్చిందో కొనుక్కోవడమో ఏది చేయకూడదు. అది ముందు వెళ్ళింది బాగానే ఉంది, వచ్చేటప్పుడు మోసుకుంటూ వచ్చారు. ఏమైందా అని చూస్తే పడింది, కాలు ఇరిగింది, 6 నెలలు బెడ్ రెస్ట్, అన్నీ అక్కడే. 4 ఒక సహాయము చేయాలి. అవి తీసి అలా ఆయన తీసి ప్యాక్ చేసి పైన పెట్టాడు. అట్లా ఎక్కడ వాటిని నేను ఇల్లు పలకరించడానికి వెళ్ళాను. ఏంట్రా బాబు అంటే ఇలా అయింది అయ్యగారు, పాస్టర్ గారు ఇలా అయిందండి, ఇంతకుముందు బాగానే ఉంది, దీనికి ఏమైందో ఈ మధ్యలో ఏం చేసిందో కానీ అక్కడ వేసుకునే వాళ్ళని చూసి వచ్చి ఇక్కడ వేసుకుంది. నువ్వు అక్కడ పెట్టకు, దాన్ని తీసి ఇమీడియట్గా బయట పాడేయని చెప్పాను. అయ్యగారు ఓకే పాస్టర్ గారిని తీసి మళ్ళీ వేసుకోగలదు, ఇది మళ్ళీ బాగుపడితే. హల్లెలూయా. బీ వెరీ కేర్ఫుల్ యాజ్ ఎ చర్చ్, యాజ్ ఎ విశ్వాసి. దేవుని బిడ్డలుగా నువ్వేది వేసుకోవాలి పిల్లలు. విషం ఇస్తే తాగుతావా? కాస్ట్లీ విషం, ₹1,00,00,000 విషం అమ్మా, చుక్క తాగుతావా? ₹1,00,00,000 50 కోట్ల విషయం తాగమ్మా, ఒక్క చుక్కలో. నువ్వు అమ్మో నాకు వద్దు. అది తెలుసు, ఇది తెలియదు కొన్నిసార్లు మనకి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇంతకు ముందు ఉన్నట్టుగా నువ్వు లేవు, ఇంతకు ముందు ఉన్నట్టుగా నీ బిహేవియర్ లేదు, ఇంతకు ముందు ఉన్నట్టుగా నీ భాష లేదు, ఇంతకు ముందు ఉన్నట్టుగా దేవుడిని సన్నిధిలో యాక్టివ్గా లేవు. హల్లెలూయా. ఇంతకు ముందు తిరిగేదాన్ని అటు ఇటు పరిగెట్టి దేవుడిని సన్నిధిలో నీ చాలా యాక్టివ్గా ఉన్నావు. యాక్టివ్నెస్ ఇప్పుడు లేదు చర్చ్లో. హల్లెలూయా. బీ యాక్టివ్, బీ రెన్యువల్ టుడే. హల్లెలూయా. ఈరోజు మరలా తిరిగి నువ్వు యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుడిని ఆశీర్వదించడానికి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ యాక్టివ్నెస్ సాతాను దొంగిలిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఎంత వినయమో, ఎంత సమర్పణ, ఎంత విధేయత, ఎంత తగ్గింపు పిల్లరా. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ నీ జీతం పెరిగి ఉండొచ్చు, నీకు కలిసి వచ్చి ఉండొచ్చు,
ఇవన్నీ ఇచ్చి దేవుడు ఏం చేస్తూ ఉంటే నీకు అన్నీ ఇచ్చి చూస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనకు అన్నీ ఇచ్చిన తర్వాత ప్రియులరా ఇంకా అణిగి మణిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఒక అతను నేను చెప్తాను, ఎంతవరకు అది నిజమో నాకు తెలియదు, కానీ లలిత జ్యువెలర్స్ అతను అంటాడు ఏంటంటే ఎన్ని ఉన్నా కూడా ఆయన ఏమాత్రం కూడా ఏమి హంగు ఆర్భాటం అనేది చెయ్యడు. నేను అనుకుంటాను, అఫ్ కోర్స్ లక్షల కోట్లకు అధిపతి ఏమాత్రం హంగు ఆర్భాటము నేను కింద కూర్చునే తింటానయ్యా అంటాడు. హల్లెలూయా. జస్ట్ గుర్తు చేశాను అంతే, మీకు ఎగ్జాంపుల్ చెప్పండి పిల్లలు. అనవసరమైన మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైన దాన్ని గుర్తు చేసుకుని దాన్ని ముందుకు తీసుకువెళ్దాం. హల్లెలూయా. గౌరవము మర్యాద పిల్లరా. అయితే మన జీతం మారినంత మాత్రాన మన మాట మారిపోవద్దు. హల్లెలూయా. మన పరిస్థితులు మారినంత మాత్రాన. ఇంతకుముందు ఏమీ లేదు, ఒక 5 ఎకరాల పొలం వచ్చింది అనుకున్నాం. రాత్రి అందరితో మంచిగా మాట్లాడు, ఇట్రా 5 ఎకరాల పొలం వచ్చినందుకు ఇట్రా, ఇక్కడ నుంచి ఇట్రా, ఏంటి అందరితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే 5 ఎకరాల పొలం వచ్చింది. అయితే ఈ ఉద్దేశం ఏంటి? 5 ఎకరాల పొలం మళ్ళీ తీసేయాలా అంటే 5 ఎకరాల పొలం లేనప్పుడు, కారు లేనప్పుడు, బిల్డింగ్ లేనప్పుడు, ప్రాపర్టీ లేనప్పుడు, బంగారము డైమండ్స్ ఇవన్నీ లేనప్పుడు ఏం జరిగిందంటే అందరితో కలిసి ఉన్నావు. ఇవన్నీ వస్తే కలిసి ఉండకపోతే దేవుడు ఏమనుకుంటాడంటే ఇతను కలిసి ఉండడు మీ మేలు. హల్లెలూయా. కలిసి ఉండడు మీ మేలు కాబట్టి దీన్ని తీసేస్తే బెటర్. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయినను మొదట నీకుండిన ప్రేమ నువ్వు నీ మీద తప్పు మోపుతున్నాను. అందుకే నువ్వు ఎక్కడైతే వదిలేసేవన్నీ మరలా తిరిగి చేయమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి తల్ల ఉంచండి పిల్లరా, తల్ల ఉంచండి అందరు.